లక్ష్మి అన్ని పనులు చేసుకొని తన కొడుకు స్కూల్కి రెడీ అయ్యుంటాడులే అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లేసరికి శివ ఇంకా పడుకొని ఉంటాడు. అప్పుడు లక్ష్మి, శివా, లేవరా, స్కూల్కి లేటవుతుంది. అప్పుడు శివ లేచి, అమ్మా, కొంచెంసేపు పడుకోనివ్వు, మొదటి పీరియడ్ టీచర్ రారు, తర్వాత వెళ్తా అని అంటాడు. నీ ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు శివా, నువ్వూ అలవాటు చేసుకో. అమ్మా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎలాగో బాగా చదువుకుంటున్నారుగా, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాలే, నన్నైతే ఇప్పటికి పడుకోనివ్వు అని శివ పడుకుంటాడు. శివ రెడీ అయ్యి స్కూలుకి వెళ్లకుండా ఆడుకోడానికి వెళుతుంటాడు. లక్ష్మి అంతా చూస్తూ ఉంటుంది. ఆమెకి ఏమీ అర్థం కాదు. ఎందుకు తన కొడుకు చెప్పిన మాట వినట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. శివ వాళ్ళ నాన్న బజారు నుండి ఇంటిలోనికి వెళ్తాడు. లోపలికి వెళ్లేసరికి డల్గా ఉన్న లక్ష్మిని చూస్తాడు. అప్పుడు లక్ష్మితో, ఏమైంది లక్ష్మి, ఎందుకు డల్గా ఉన్నావ్ అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ఏవండి, మన శివ అసలు మాట వినడం లేదు, ఈరోజు కూడా స్కూల్కి వెళ్లలేదు, ఇంతకు ముందే ఆడుకోటానికి ఊరు మీదకి వెళ్లాడు అని చెప్తుంది. అవునా, సరేలే, రేపట్నుండి వెళ్తాడు, చిన్నపిల్లాడు కదా, తెలుసుకుంటాడు అని అంటాడు. శివ పిల్లలతో ఆడుకుంటాడు. మంచిగా ఆనందంగా పిల్లలు కూడా శివాతో ఆడుకుంటారు. అయితే మిగతా పిల్లలు స్కూలుకి వెళ్లి వచ్చాక సాయంకాలం ఆడుకుంటారు. శివ మాత్రం ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాడు. తనకి స్కూలుకి వెళ్లదామన్న ఆలోచనే లేదు. చీకటి కావస్తుంది. శివ ఏంటి ఇంకా రాలేదు అని లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది. శివ పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు లక్ష్మి, శివా, ఇప్పటివరకు ఆడుకునేది చీకటి పడకముందే రావాలి అని ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా నా మాట వినవు. అమ్మా, నా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ లేటయింది, వచ్చేశా కదా ఇప్పుడు. అలా కాదు శివా, నువ్వు అసలు ఏం తిన్లేదు, ఇలా తినకుండానా ఆడుకునేది అని అంటుంది. ఒకరోజు శివ అతని ఫ్రెండ్స్ ఆడుకుంటారు. అయితే శివ ఫ్రెండ్స్ స్కూల్లో సబ్జెక్ట్స్ గురించి ఇంకా వాళ్ళు హోంవర్క్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే శివ మాత్రం వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాళ్ళు శివాని కూడా అడుగుతారు, శివ, నువ్వు చెప్పు, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఇంకా ఏం నేర్చుకున్నావు అని. అయితే శివ ఏం చెప్పలేకపోతాడు. వాళ్ళు శివాని చూసి, వీడికి ఏం రాదు, అసలు వీడి స్కూల్కి వస్తే కదా, వీడితో మనం రేపట్నుండి ఆడుకోవద్దు అని అంటారు. శివ వాళ్ళు అనేసరికి బాధపడతాడు. లక్ష్మి పనిచేసుకుంటూ ఉంటుంది. శివ ఇంటికి వచ్చి కూర్చుంటాడు. శివ డల్గా ఉండడం లక్ష్మి గమనిస్తుంది. లక్ష్మి శివ దగ్గరికి వెళ్ళి, ఏమైంది శివా, ఎందుకు డల్గా ఉన్నావ్ అని అంటుంది. అప్పుడు శివ, అమ్మా, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడరంట, నాతో ఆడుకోరంట అని బాధపడుతూ చెప్తాడు. అప్పుడు లక్ష్మి, ఎందుకు శివా, ఎందుకు నీతో ఆడుకోరంటా అని అడుగుతుంది. అమ్మా, నేను సరిగ్గా స్కూల్కి వెళ్లట్లేదు కదా, అందుకే వారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేకపోయా, ఇంకా వాళ్ళు నన్ను అలా అన్నారు. అవునా, ఏం కాదు శివా, నువ్వు కూడా రేపటినుండి స్కూల్కి వెళ్తే వాళ్లకన్నా బాగా ఆన్సర్స్ చెప్తావు, అప్పుడు వాళ్లే నీ దగ్గరికి ఆడుకోవడానికి వస్తారు. అప్పుడు శివ, అవునా అమ్మా, అయితే రేపటినుండి డైలీ తప్పకుండా స్కూల్కి వెళ్తా అని అంటాడు.